అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. నేడు దేవుని వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రిని ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్. ఈ వాగ్దానం నేడు మీ జీవితం నెరవేరును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరు ధన్యుడు అవ్వాలని ఆశపడుతున్నారా? కానీ దివారాత్రములు ఆనందంతో దేవుని వాక్యాన్ని ధ్యానించి మన హృదయంలో ఉంచుకొని వాక్యానుసారి జీవించినట్లయితే మీరు ధన్యుడు అవుతారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, బైబిల్ మేము 10 సార్లు చదివినాం, 20 సార్లు చదివినాం, 30 సార్లు చదివినాం అంటూ ఉంటారు. మంచిదే, కానీ చదవడం తప్పని చెప్పట్లేదు. కానీ చదివిన విషయాన్ని, వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని వాక్యానుసారి జీవించినట్లయితే మీరు ధన్యుడు అవుతారు. వాక్యం సెలవిస్తుంది కనుక మనం ఆరాధిస్తున్న పరిశుద్ధులు కనుక మనం పరిశుద్ధంగా జీవిద్దాం. కొంతమందికైనా శువార్తను ప్రకటిద్దాం, కొంతమందినైనా అగ్నిలో లాగినట్లాగే దేవుడికి అప్పగిద్దాం. బలి మంచి దాసులు అనిపించుకుందాం, ధన్యుడు అనిపించుకుందాం. ఆమె ఈ వాక్యం దేవుడు బహుగా దీవించును గాక. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.